నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 916 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. నందిగామ మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా షెడ్డు నిర్మించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సైదా డిమాండ్ చేశారు. ఈ ఆక్రమణపై పలుమార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. దీనిపై నందిగామ మున్సిపల్ కమిషనర్ వివరణ ఇస్తూ ఆక్రమణకు పాల్పడిన వ్యక్తికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, సదరు వ్యక్తి ఆరోగ్య కారణాల వల్ల కొంత సమయం కోరారని తెలిపారు. మున్సిపల్ స్థలాల ఆక్రమణల తొలగింపు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని కమిషనర్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించి 6 నెలల నుంచి అక్కడ షెడ్డు కట్టి అద్దెకి ఇచ్చాడు. దాన్ని తీయమని నేను కమిషనర్ గారు కలిసి అర్జీ ఇచ్చాను. తర్వాత ఆయన దాని మీద ఎలాంటి సందేహం లేకపోతే నేను కలెక్టర్ గారికి వెళ్ళి ఉన్న విషయం చెప్పాను. అయ్యా, మున్సిపల్ స్థలాన్ని ఆక్యుపై చేసి షెడ్ వేసి అద్దెకి ఇచ్చాడు, వెంటనే దాన్ని తొలగించానని మీరు ఆర్డర్ ఇవ్వండి అని అన్నాను. అయితే కలెక్టర్ గారు వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి అది తొలగించమని చెప్పారు. అయితే కలెక్టర్ గారి చెప్పిన విషయాన్ని కూడా లెక్క చేయకుండా బిహేవ్ చేస్తుండవు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిర్లక్ష్యం వల్ల వేర్లపాడు మండలానికి మంచినీటి సరఫరా నిలిచిపోవడంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచించర్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కంచించర్ల నుండి వెళ్లే తాగునీటి ప్రధాన పైపు లైన్ను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధ్వంసం చేయడం వల్లే ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తాయని మండిపడ్డారు. నిత్యావసరమైన తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగించిన బాధ్యులపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పైప్ లైన్ ఒక మండలానికి మంచినీటి సప్లై చేసేది రైతు పొలంలో ఎంతకాలం మేము వాడుకున్నాం. ఇప్పుడు రైతుకి అవసరం కాబట్టి మారుస్తున్నాం కాబట్టి అనుమతులు ఇమ్మంటారు, అనుమతుల ప్రకారం చేస్తారు. ఇది రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్. ఏ రైతుకి ఇబ్బంది అయినా తన ఇబ్బందిని ప్రభుత్వ అనుమతుల కోసం తను ప్రభుత్వాన్ని అనుమతుల కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా కన్సిడర్ చేసి, ప్రభుత్వం అంటే ఇక్కడ అధికారం కన్సిడర్ చేస్తారు. ఇది మార్చడానికి ఎంత అవుద్దో ఎస్టిమేషన్ వేస్తారు. ఎస్టిమేషన్ వేసిన తర్వాత దీన్ని మీరు చేస్తే మేము మారుస్తామని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మార్చమంటున్నారు కాబట్టి ప్రజల అవసరాలను తీర్చే పైప్ లైన్ కాబట్టి అది రైతు అది కట్టగలడా లేదా, లేకపోతే కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా కూడా ఉంది, ఆప్షన్ కూడా ఉంది. ఉదాహరణకి చిన్న రైతు అనుకో, అతను కట్టలేడు అనుకో, అతను ఆటోమేటిక్గా కోర్టు కూడా వెళ్తాడు. నా కోర్టులో పైప్ లైన్ వెళ్తుంది, ఇంతకాలం నుంచి ఇంతకాలం ప్రభుత్వం వాడుకుంది, ఇప్పుడు మార్చమంటే నా అవసరాల కోసం మార్చమంటే ఇంత అంటున్నారు, నేను అంత డబ్బులు కట్టలేను, ఇంతకాలం వాడుకున్నారు కాబట్టి నా ఎందుకు దయించి ప్రభుత్వమే దీన్ని మార్చాలా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకునే ఆప్షన్ రైతుకు ఉంది. కన్సిడర్ చేసే అవకాశం ప్రభుత్వానికి కూడా ఉంది. ప్రభుత్వం కూడా కోర్టు డైరెక్షన్స్ ఇస్తే మారుస్తారు. దిస్ ఈస్ ద ప్రాసెస్. పాపం ఈ రైతు మనం అమ్ముకున్నాం కదా, అవసరాల కోసం డబ్బులు రావాలి కదా అని దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కలిస్తే చివరికి మీకు తెలుసు కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ విజయవాడలో కాల్మనీ వడ్డీ వ్యాపారుల వేధింపులు మరోసారి తీవ్ర కలకలం రేపాయి. వ్యాపార అవసరాల కోసం 5 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నందుకు ఇప్పటి వరకు ఏకంగా 21 కోట్ల రూపాయలు చెల్లించిన వడ్డీ వ్యాపారులు ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని ఒక మహిళా వ్యాపారిని ఆరోపించారు. దుండగులు తమ ఇంట్లోకి చొరబడి దాడి చేయడంతో పాటు తమ భూమిని కూడా అక్రమంగా రాసిచ్చేలా బెదిరించారని వాపోయారు. వడ్డీ వ్యాపారుల నుండి ప్రస్తుతం తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితపాలుగా నేను 5 కోట్ల రూపాయలు అతని దగ్గర తీసుకున్నానండి. తీసుకున్నప్పుడు 2 రూపాయలు వడ్డీ అని చెప్పారండి. కానీ నేను తప్పతపాలుగా తీసుకునేటప్పుడు తను ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తేనే ఇస్తామని చెప్పారండి. దానికోసమే నేను మా వ్యాపార భాగస్వామిని సంప్రదించానండి. మమ్మల్ని ఆడవాళ్ళు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ వద్దు అని చెప్పారండి. ఆయన పెట్టి రిజిస్ట్రేషన్ తనఖాలు లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆయన పేరు మీద 1,50,00,000 డబ్బులు వేసి అవి కూడా డ్రా చేసి 5 కోట్లలో భాగంగా ఇచ్చారండి. రిజిస్ట్రేషన్ కూడా నా డబ్బులతోనే చేశారు. తర్వాత నేను ఫలితపాలుగా 21 కోటి రూపాయలు కట్టానండి. కట్టినా కానీ ఆ నిమిత్తం నా దగ్గర నావి కానీ, మా భాగస్వామి కానీ, నా కుమార్తె కానీ డబ్బు ఎంటీ ప్రామిసరీ నోట్లు, ఎంటీ చెక్కులు, ఎంటీ కాంగ్రెస్ పేపర్లు, ఎంటీ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, ఇంకా 4-5 స్థిరాస్తి డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారండి.
తీసుకుని మొత్తం డబ్బులు కట్టినాక తిరిగి ఇవ్వమంటే న్యాయం చేయట్లేదు. నేను 2024 అక్టోబర్ 25వ తారీఖున హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళానండి. ఆవిడ వెంటనే సిపి గారికి పంపించారు. సిపి గారు 30వ తారీఖున ఏసీపీ గారికి ఏసీపీ గారు ఫలితపాలు విచారించి న్యాయం చేయడానికి సహకరించారు. కానీ రాజకీయ ఒత్తిడితో వాళ్ళు నాకు న్యాయం జరగలేదండి. నేను దీనికోసమే చాలా మందిని ఆశ్రయించి నాకు న్యాయం జరగట్లేదండి. ఇక్కడ అంతా న్యాయం రాజకీయ అండ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది, విడిగా వాళ్ళకి న్యాయం జరగట్లేదు. నేను ఈ విషయమే వాళ్ళని ఫలితాపాలు కట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి వచ్చారండి. మా ఇంటికి వచ్చి మొన్న నా మీద దౌర్జన్యం చేసి నన్ను పడేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి 2 కాంగ్రెస్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారండి. తీసుకుని నీకు దిక్కున్న చోట చెప్పుకో, నీ ఎంటీ పేపర్లు అవన్నీ కూడా నేను వేరే చోట వేసి ఫలతపాలు తిప్పుతాను. చాలా రకాల మాకు కారు కూడా తన దగ్గర ఉందండి. ఒకటి కారు కూడా ఇవ్వట్లేదు నాకు తీసుకుని. ఫార్చునర్ కారు ఉంది తన దగ్గర. ఇంకోటి ఇందులో నేను 27వ తారీఖున ఎఫ్ఐఆర్ పెట్టానండి. ఇదంతా తెలిసి నేను సిపి గారి దగ్గర అందరి దగ్గరికి వెళ్ళానండి. కానీ నాకేం జరగలేదండి. మ్యూటేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ఈ విషయమే బాపులపాడు ఎంఆర్ఓ గారికి, వీరవల్లి పిఎస్లో, ఆర్డీఓ ఆఫీస్లో అన్ని చోట్ల ఇచ్చానండి. ఎంఆర్ఓ గారు కూడా తను యాక్చువల్గా మా పొజిషన్లోనే ఉందని చెప్పి లెటర్ ఇచ్చారండి. కానీ సెకండ్ టైము రాజకీయ ఒత్తిడితో మ్యూటేషన్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి నేను ఎఫ్ఐఆర్ 27వ తారీఖు పెడితే వాళ్ళు 2వ తారీఖు ట్రాన్స్ఫర్ చేసేదాకా పోలీస్ స్టేషన్ రాలేదండి. ట్రాన్స్ఫర్ చేసి దీని వెనక మళ్ళీ చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారండి. చాలామంది ఉన్నారు. అందరి పేర్లు నేను చెప్తాను మీకు తర్వాత. గుంటూరు చెందిన ఒక చైర్మన్, రకరకాల మందులు ఉన్నారండి. రాజకీయ నాయకుల దగ్గర ఉండే మనుషుల పేర్లు చెప్పి నన్ను బెదిరిస్తున్నాడండి. నాకు థ్రెఫ్ట్ ఉందండి, నాకు నా పిల్లలకి. నాకు రాత్రిపూట రోజు 100 కాల్స్ చేయటం, మెసేజ్లు చేయటం, ఇంటి ముందు కూర్చోవటం, నా పిల్లలకి ఫోన్లు చేయటం, మమ్మల్ని 10 రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. నాకు ఏదైనా జరిగినా కూడా వాళ్ళేనండి, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ. వెనిగళ్ళ హర్షవర్ధన్, వెనిగళ్ళ హర్నాథ్ అండి. మా భాగస్వామిది వెనిగళ్ళ హర్షవర్ధన్ వాళ్ళ తండ్రి పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారండి. చేయించుకుని తిరిగి చేయమంటేనే దాన్ని మ్యూటేషన్ చేసి వేరే వాళ్ళకి మార్చేశాడండి. నేను ఎఫ్ఐఆర్ పెట్టినాక నాకు న్యాయం జరగట్లేదని ఎఫ్ఐఆర్ పెట్టాను మాచవరం పిఎస్లో. గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని న్యాయం చేయమని అడుగుతుందండి. లేడీకి ఒక న్యాయం చేయండి. నాకు ఇంతకంటే నాకు ఇంక సోర్స్ లేదండి. నేను ఆయన ప్రార్థిస్తున్నాను. న్యాయం చెప్పితే నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య అండి. ఇంత మించి నాకేమీ లేదండి. నాకు ఏదైనా జరిగినా కూడా వాళ్ళే పూచేయండి. నాకు తిరిగి ఇందులో వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎవరైతే మ్యూటేషన్ చేసుకున్నారో చనుగుండ్ల సుధారాణి, చనుగుండ్ల సుబ్బారావు గోపి, వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేయాలండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి రాహుల్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చారండి. మా ఫ్యాక్టరీలో ఉండే ఆయన చనిపోయారు. ఆయన 4 కోట్లు డబ్బులు ఇచ్చారు చనుగుండ్ల సుధారాణి అనేవాళ్ళు. అతను 3 కోట్లు చెల్లించాడు, మిగతా డబ్బులు చెల్లించలేదని ఆ డబ్బులు నన్ను కట్టమని ఒత్తిడి చేస్తారు. రాత్రిపూట 11 వరకు మా ఇంట్లో ఉండి మొగుడు వెళ్ళాం, డ్రైవర్ వచ్చి నాన్న గొడవ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు అధికారులు ఘన స్వాగతం పలికి అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం కలెక్టర్ భక్తి శ్రద్ధలతో అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎన్టీఆర్ జిల్లా ప్రజలపై, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై మెండుగా ఉండాలని, జిల్లా అంతా సుభిక్షంగా విలాసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.